నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇదే రోజు ఈ భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఒక కార్యక్రమం అయితే ఏర్పాటు చేసింది. సో మనతో పాటు తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ అధ్యక్షులు వరప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఏంటి తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర ఎలా ఉండబోతుంది ఈ భూభారతి చట్టంలో? నా పేరు వరప్రసాద్ అండి, వికారాబాద్ జిల్లా తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అయితే భూభారతి చట్టం అనేది నేడు ఏర్పడుతున్నది. దాని లోపల లైసెన్స్ సర్వేయర్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, దానివల్ల లైసెన్సర్ సర్వేయర్స్ వల్ల రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనే విషయం మీద మేము ఈరోజు అవగాహన సదస్సు అనేది రాష్ట్ర స్థాయి లోపల నిర్వహించడం జరిగింది. దానికి గవర్నర్ శ్రీ రెవెన్యూ మినిస్టర్ గారిని మరియు రెవెన్యూకి సంబంధించిన అధికారులను, ఉన్నతాధికారులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇందులోపల లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క పాత్ర ఏంటంటే, మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రం లోపల ఇదే లైసెన్స్డ్ సర్వేయర్స్ వ్యవస్థ ద్వారా అక్కడ భూమి లోపల ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో శాశ్వతంగా పరిష్కరించే దిశగా లైసెన్సర్ సర్వేయర్ యొక్క పాత్ర అక్కడ కీలకమైన ఉంది. అదే విధానాన్ని తెలంగాణ లోపల ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలను లైసెన్స్ సర్వేయర్ ద్వారా నిర్మూలించాలన్నదే మా ఉద్దేశం. అంటే గత 10 సంవత్సరాల నుండి ఎలా ఉండేది అసలు లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర తెలంగాణలో? గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది చెప్పాలనుకుంటే. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాలు తెలుసుకొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలను కూడా వాళ్ళు తెలుసుకొని అక్కడ కర్ణాటక లోపల లైసెన్స్ సర్వేయర్ ద్వారా ఇలా రైతుల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, అదే లైసెన్స్ ద్వారా మన తెలంగాణ లోపల ఎందుకు పరిష్కరించకూడదు అని చెప్పేసి వీళ్ళు ఆలోచించి మా యొక్క వ్యవస్థను ఇక్కడ ప్రవేశపెట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి మేము పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. అయితే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, మారుతున్నాయి, కానీ రైతుల యొక్క సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. ఎన్నో స్కీములు తీసుకొస్తున్నారు, వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప రైతుల కష్టాలు మాత్రం ఎక్కడెక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాదు, కేవలం రైతుల పక్షపాతం చెప్పుకోవడానికి ఎటువంటి వేరే లేదు. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి మొట్టమొదటి నుంచి రైతుల గురించి, రైతుల కష్టాల గురించే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ చట్టం తీసుకురావడం వల్ల శాశ్వతంగా రైతుల యొక్క కష్టాలు అనేది నిర్మూలించబడతాయని చెప్పి మా యొక్క పూర్తి విశ్వాసం. దానికి లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ తరఫున మేము పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాం. అంటే ఇప్పుడు ధరణి చట్టం పోల్చుకుంటే భూభారతి చట్టం ఎందులోనంటే భూభారతి చట్టం ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకు, రైతులకు? ధరణి చట్టానికి భూభారతి చట్టానికి చాలా తేడా ఉన్నది. ధరణి లోపల ఎటువంటి ఆప్షన్స్ లేకుండా అసలు అది ఎక్కడ కూడా చట్టబద్ధ, ధరణి అనేది ఒక చట్టమే కాదు, అసలు అదొక వెబ్సైట్ మాత్రమే. భూభారత్ అనేది ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక చట్టాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఒక 30 రోజులు గడువునిచ్చేసి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఒక శాసనసభ లోపల అందరి సమక్షం లోపల చట్టాన్ని అనేది ప్రవేశపెట్టింది. కానీ ధరణి చట్టం అనేది రాత్రికి రాత్రే ప్రవేశపెట్టి అది చట్టమే కాదు, అసలు అదొక వెబ్సైట్. దాని లోపల నాయకులకు తగినట్టుగా ఎడిట్ చేసుకున్నారు తప్ప ప్రజలకు తగ్గట్టు కానీ రైతులకు సంబంధించినట్టు కానీ ఎక్కడ కూడా దాని లోపల లేవు. కాబట్టి అది చట్టమే కాదు. భూభారత్ అనేది అన్ని రకాలుగా రైతుకు చాలా స్వేచ్ఛను, ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా రైతుల సమస్యను పరిష్కరించే దిశ ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని అందరూ కూడా ఆమోదిస్తున్నారు, రైతులు ఆమోదిస్తున్నారు, ప్రభుత్వం ఆమోదిస్తుంది, అధికారులు ఆమోదిస్తున్నారు, మేము కూడా ఆమోదిస్తున్నాం. కాబట్టి మా పూర్తి సమ్మతిని భూభారత్ చట్టానికి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. సో అంటే ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్ గారు చెప్పినట్టు మరియు భూమి సునీల్ గారు చెప్పినట్లు రైతులలోకి ఎలా తీసుకెళ్తున్నారు ఈ భూభారతి చట్టాన్ని మీరు? మేము భూభారతి అవగాహన సదస్సులు అనేది ప్రభుత్వం ఏ రకంగా అయితే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందో ఆ చట్టాన్ని ప్రతి రైతు, మేము కూడా ఒక రైతు బిడ్డలమే కాబట్టి ఒక రైతులకు ఈ చట్టం గురించి అవగాహన కల్పించే విషయం లోపల ఇలాంటి సెమినార్స్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మా వంతుగా మేము రైతులకు ఈ విషయాన్ని సదస్సుల ద్వారా వివిధ రకాలుగా మేము వారికి అవగాహన కల్పించే దిశ లోపల ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ భూభారత్ చట్టాన్ని ఈ రైతుల పాలిట ప్రవేశపెట్టినట్టు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా రుణపడి ఉంటారు. ఖచ్చితంగా ఈ చట్టం అనేది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఈ రూపకల్పన లోపల భాగంలో అది ఆ విషయం లోపల గర్వంగా చెప్పుకోవచ్చు.